మనము పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అపవాది చేత మనము పొజెస్ చేయబడలేము. నమ్ముతున్నారా? అపవాది చేత మనము పీడించబడలేము. నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ఒక్కసారి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అపవాది చేత పీడించబడుతున్నాడు, లేకపోతే హీఈస్ పొజెస్డ్ బై ద డెవిల్ అని చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే యూ హ్యావ్ విచ్ గోస్ట్ ఇన్ యూ? ద హోలీ గోస్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు అపవాది మనలో ఉండలేడు. ఎందుకంటే మన దేహము ఇప్పుడు ఎవరి ఆలయంగా మారింది? దేవుని ఆలయంగా, దేవుని నిలయంగా మారింది. కాబట్టి అక్కడ అపవాదికి చోట్లేదు. సో అపవాది ఇంకా మన జోలికే రాడా? నో. దో ద ఎనిమీ కెన్ నాట్ పొజెస్ అస్, ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అస్. అర్థమవుతుందండి? ప్రభావితం చేయగలుగుతాడు కానీ పొజెస్ చేయలేడు. ఎందుకు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం కాబట్టి. హౌ డు వి గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్? నేను దేవుని కోసం నిలబడాలి, నేను దేవుని కోసం ఏమైనా చేయాలి, నేను దేవుని ఆరాధించాలి, నేను దేవునికి దగ్గరగా ఉండాలి, నేను గొప్ప సేవకుని అవ్వాలి అని ఆశలు బాగానే ఉన్నాయి. వాడు ఏం చేస్తారు తెలుసా? మీరు దేవుని రాజ్యపు బిడ్డలుగా బ్రతకకూడదని శోధనలు తెస్తూ ఉంటాడంట. ఏంటి మీ వీక్నెస్? కొంతమంది స్త్రీలకైతే షాపింగ్ ఈజ్ అ వీక్నెస్. కంటిన్యూస్గా కొనాలనేది ఆశ, అది కొనకపోతే ఏదో లోటులాగా. కొంతమందికి లైంగిక సంబంధమైన శోధనలు, అవే చూపిస్తూ ఉంటాడు. ఎటు పోయినా అవే చూపిస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే అది వాడికి తెలుసు, అది మీ బలహీనత, ఇట్ ఈస్ యువర్ వీక్నెస్ అని చెప్పి సెక్షువల్ ఇమేజెస్, సెక్షువల్ అన్ని కంటెంట్ అంతా కూడా మీ ముందు తెచ్చి పెడతాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఆ టీవీలో పాన్ చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు వాళ్ళు చూపించిన దృశ్యం ఎలాగుందంటే, చూస్తున్నప్పుడు దాని వెనకాల వికారమైన, భయంకరమైన ఒక రూపం, అంటే ఒక దురాత్మ ఉంది. అప్పుడు ఇంకా చూడగలుగుతారా? పట్టుకోగలుగుతారా? నాకు కావాలి అని అంటారా? నో, యూ కెన్ నాట్, బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ ద డెవిల్. పొర్నోగ్రఫీ, సెక్షువల్ టెంప్టేషన్స్, ఇవన్నీ కూడా అపవాది. ఒకవేళ మీ ఫోనే లేకపోతే ఒక దాంట్లోనే ఒక యాపే మిమ్మల్ని శోధిస్తుంది అని అంటే, యేసు కోసము, పరిశుద్ధత కోసం, నా జీవితము బాగుపడాలని నేను యాప్ని డిలీట్ చేస్తానని ఎంతమంది చెప్పగలుగుతారు? ఇఫ్ దట్, అందుకే యేసుప్రభు అంటాడు కదా, మీ కళ్ళు మిమ్మల్ని పాపంలో పడేస్తున్నట్లయితే కళ్ళు పీకి పరలోకానికి వెళ్ళండి, చేతులు పీకి, చేతులు నరికి పరలోకానికి వెళ్ళండి. అట్లా వెళ్ళటం బెటర్. ఎందుకంటే మహిమ శరీరాలు అంతా కూడా బాగానే ఉంటుంది, అంతా కూడా ఇట్ విల్ బి మేడ్ హోల్. కానీ ఈ తాత్కాలికమైన శోధనలు, తాత్కాలికమైన టెంప్టేషన్స్ కోసము పరిశుద్ధమైన దేవుని తృణీకరిస్తున్నారా? నిత్య జీవితాన్ని, నిత్య వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నారా? బీ వెరీ కేర్ఫుల్. అది అపవాది. దట్ ఈస్ ఆఫ్ ద డెవిల్. ఇఫ్ యూ కంటిన్యూస్లీ బీయింగ్ టెంప్టెడ్, ఒకవేళ ఒక స్త్రీ ద్వారా మీరు శోధించబడుతున్నట్లయితే ఆమె నుండి పారిపోండి. ఒక పురుషుని ద్వారా మీరు శోధించబడుతున్నట్లయితే, ఒకవేళ జాబ్లో శోధిస్తున్నట్లయితే జాబ్కి రిజైన్ ఇచ్చి పోండి. జాబ్ లేకపోవడమైనా పర్వాలేదు, బికాజ్ యూ డు నాట్ వాంట్ టు ట్రేడ్ యువర్ హోలీనెస్ ఫర్ దిస్ జాబ్. ఆమెన్. చాలా మంది నాకు జాబ్ లేకపోతే ఎలాగా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుంటే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తుంది. నమ్ముతున్న వారు హల్లెలూయా అని చెప్తారండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జాబ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ యూర్ ఎర్నింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆల్ దట్. ఇఫ్ అ మ్యాన్ ఇస్ కన్సిస్టెంట్గా మిమ్మల్ని శోధనలో పడేస్తున్నాడు అంటే, యోసేపు చేసిన పని చేద్దాం. పారిపోండి. వస్త్రాలు పీకేసిన పోని, ఈరోజు డబ్బులు తీసేస్తున్నట్టు పోని, పర్వాలేదు. ఐ వుడ్ నాట్ సిన్. నేను మాత్రము పాపము చేయలేను దేవుని ఎదుట. ఈ దుష్కార్యం నేను ఎలాగ చేయగలుగుతాను అన్న యోసేపు వలె ఉంటారా? భయంకరమైన ఈ పాపపు శోధనలో దావీదు వంటి గొప్ప భక్తుడినే ఈ పాపము ద్వారా ఎంత నష్టం, ఎంత బాధ, ఎంత విచారం తరతరాలు వచ్చిందండి. ఈరోజు అటువంటి పాపానికి లొంగిపోకండి. స్త్రీలేమే, పురుషులేమో అందరము దేవుని మహిమను కోల్పోయిన వారిమే. For all have fallen short of the glory of God. If God is talking to you now, whatever is blocking you, whatever is making you far from God, అది యాప్ అయినా, అదొక వ్యక్తి అయినా, అదొక మీ అలవాటైనా, దాన్ని విడిచి నేను చెయ్యను